వేడి వేడి అన్నంలో పల్లీల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే, అంత బాగుంటుంది. ముందు ఒక ప్యాన్లో పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు అలాగే 2 స్పూన్ల శనగపప్పు కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకే కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. మరి మెత్తగా పేస్ట్ చేసుకోకండి, కొంచెం మినప్పప్పు శనగపప్పు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకే పొట్టు తీసి వేసుకుందాము పల్లీలు, అలాగే మన స్పైస్కి తగినంత కారం అలాగే సాల్ట్ ఇంకా కొంచెం ఇంగువ పొడి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. దీనికి ఎలాంటి పోపు అవసరం లేదు, మనం ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కదా. జస్ట్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇంకొక 2 ముద్దలు ఎక్కువే తింటారు. ఈ పొడి రైస్కే కాదు దోశలోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. సో కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.